ఈ కుప్ప కూలిపోతుంది గుండె పట్టుకొని. అపర్ణ అయితే అప్పుడే రాజు అయితే మమ్మీ అని అంటూ ఉంటాడు. నన్ను ముట్టుకోవద్దు, ఎవ్వరూ నన్ను ముట్టుకోవద్దు అని అంటూ ఉంటే, రాజ్ ఎంత మాట అన్నావు? బలవంతం పెడితే కాపురం చేశావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు భార్య గురించి? భార్య విలువ నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ అయితే ఆ రోజు కూడా కావికి కాల్ వచ్చింది. నా ముందే తను ఫోన్లో మాట్లాడింది. నా ముందే ఫోన్ వచ్చింది కూడా. మాట్లాడితే నేనే వెళ్ళమన్నాను. అప్పటికి నువ్వు వెళ్ళొద్దన్నావు. కంపెనీ విషయంలో రాహుల్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పావని కూడా నాతో చెప్పింది. ఆయనకే ఫోన్ చేస్తానత్తయ్య అంది. కానీ నేనే నీకు ఫోన్ చేయొద్దని చెప్పాను. నీకు ఫోన్ చెయ్యొద్దని చెప్పి నేను తనని ఆపి తనని వెళ్ళమని చెప్పాను. అప్పటికి తను నాకు ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఇచ్చెళ్ళింది. నా ఆరోగ్యం బాగోకపోతే తనేం చేస్తుందిరా? ఒక రకంగా తను బయటికి వెళ్ళడానికి కారణం నేనే. కానీ అవేమీ ఆలోచించకుండా ముందు వెనుక ఆలోచన శక్తిని కోల్పోయి ఒక ఆడదాన్ని నట్టింట్లో అవమానిస్తారా అని అంటూ ఉంటుంది. అపర్ణ వెళ్ళి కావ్యని తీసుకురా అని అపర్ణ అనంగానే, లేదు మమ్మీ, నేను తనని తీసుకురాను అని రాజు ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇదే నీ నిర్ణయం అయితే నా కోడల్ని నేనే ఇంటికి తీసుకొస్తాను అని అపర్ణ వెళ్ళబోతూ ఉంటుంది. మమ్మీ అని ఆపబోతూ ఉంటాడు రాజ్. నువ్వు నన్ను ఆపావంటే నేను చచ్చినంత ఒట్టే అని అపర్ణ అనంగానే ఒక్కసారి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మమ్మీ నువ్వు ఒంటరిగా అలా వెళ్ళొద్దు మమ్మీ, నేను తీసుకువెళ్తాను అని అంటూ ఇక అపర్ణని తీసుకొని వెళ్తాడు రాజ్ అయితే. అప్పుడే ఇక ఇంటి ముందు కారు ఆగడం చూసి ఇక కావ్య అయితే రాజు వచ్చాడని అనుకుంటుంది. కారులో నుంచి రాజు దిగుతాడు. ఇక రాజుని చూసి కావ్య అయితే ఈయన నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా అని అనుకుంటూ ఉండగా అపర్ణ కూడా కారు దిగుతుంది. లోపలికి రారా అని అంటూ ఉంటే, లేదు మమ్మీ నువ్వు వెళ్ళు అని రాజ్ అంటాడు. అప్పుడే అపర్ణ లోపలికి వస్తుంది. ఇక అపర్ణని చూసి అత్తయ్య గారు అంటూ దగ్గరికి వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మీకేం జరుగుతుందా అని నేను ఎంతో బాధపడ్డాను. మీకేమన్నా అయితే నా పరిస్థితి ఏమయ్యేది అని అంటూ బాధపడుతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక కావ్య అన్న మాటకి, చూడమ్మా కావ్య, వాడి గురించి నీకు తెలిసిందే కదా, వాడి కోపం కూడా నీకు తెలిసిందే, పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే, లేదు అత్తయ్య గారు నేను ఇంటికి రాను అని అంటూ కావ్య చెప్తుంది. ఆయన అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది. ఈరోజు మీరు నన్ను బలవంతంగా ఇంటికి తీసుకువెళ్తారు, ఆయన మొహమాటంగా గదిలోకి రానిస్తారు. వద్దత్తయ్య గారు, ఆయనకి నేను భార్యగా ఉండడం ఇష్టం లేనప్పుడు ఆ ఇంట్లో నాకు స్థానం లేదు. దయచేసి నన్ను క్షమించండి, నేను ఇంటికి రాలేను. శాశ్వతంగా గడప దాటి బయటికి వచ్చేశాను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడుతుంది ఆ కావ్య అయితే. అప్పుడే అపర్ణ అయితే, అది కాదమ్మా కావ్య అని అనగానే, వద్దత్తయ్య, నన్ను బలవంతం పెట్టి మీ మాటకి ఎదురు చెప్పేదాన్ని చెయ్యకండి. మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మీలాంటి అత్తగారు దొరికినందుకు ఎంతో అదృష్టవంతురాల్ని. నిజంగా మీరు నన్ను మా అమ్మ కన్నా ఎక్కువగానే చూసుకుంటున్నారు. కానీ ఈ సమయంలో మీకు దగ్గరుండి సేవలు చేసుకోవాల్సిన నేను ఇలా దూరంగా ఉండాల్సి వస్తుందని చాలా బాధగా ఉంది అత్తయ్య, బాధగా ఉంది అని అంటూ ఉంటే, ఆయన మిమ్మల్ని తీసుకొచ్చారు, నేను చూశాను. కానీ ఆయన లోపలికి రాలేదంటే బలవంతంగా మిమ్మల్ని ఒంటరిగా పంపించలేక మీకు సహాయంగా వచ్చారు తప్ప తను మాత్రం లోపలికి రావడానికి ఇష్టపడడం లేదు. అంటే ఇంకా నన్ను ఆయన భార్యగా పూర్తిగా మర్చిపోయినట్టే అని అంటూ ఉంటుంది కావ్య అయితే. అప్పుడే అపర్ణ కావ్య మాటలు విని ఒక్కసారి అలా సోఫాలో కూర్చుండిపోతుంది. అలా కూర్చోగానే అప్పుడే కావ్య అయితే అపర్ణ భుజం మీద వాలి, నన్ను క్షమించండి అత్తయ్య, నేనే గనక బయటికి వెళ్ళి ఉండకపోయి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటే, నువ్వు నన్ను క్షమించాలమ్మా, నిన్ను నేను క్షమాపణ అడగాలి. నేనే గనక వెళ్ళకపోముంటే అసలు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఇద్దరు కూడా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని బాధపడుతూ ఉంటారు. అది చూసిన కనకం అంటూ ఉంటుంది, అమ్మా మీరు చాలా గొప్పవాళ్ళు, కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కానీ నా కూతురు ఆ ప్రేమని పొందలేకపోతుంది.
తన భర్త తనని నువ్వు భార్యవే కాదని బయటికి గెంటేశాడు. ఇప్పుడు పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తల్లిదండ్రులుగా మాకేమీ పోలపోవడం లేదు అని అంటూ ఉంటుంది కనకమైతే. అప్పుడే ఇక అపర్ణ అయితే, నా కోడలు నేనుండగా తను ఒంటరిది కాదు. ఏదో ఒక రోజు నా కోడలి గొప్పతనం నా కొడుకు తెలుసుకుంటాడు. నా కోడల్ని నేను వదిలేను. తనకి ప్రతి విషయంలో అండగా దండగా నేనుంటాను. చూడమ్మా కావ్య, ఏ అవసరం వచ్చినా అత్తయ్య ఉందన్న మాత్రం మర్చిపోకు అని అంటూ ఉంటుంది అపర్ణ. నేనిప్పుడు నువ్వు రానంటే వదిలేసి వెళ్ళిపోతున్నానని అనుకోవద్దు. ఏదో ఒకరోజు ఒంటరితనాన్ని అనుభవించి భార్య గొప్పతనం నా కొడుకు తెలుసుకుంటాడు. తెలుసుకున్న రోజు అప్పుడు తను గుండెల్లో గుడి కట్టి నిన్నొక దేవతలాగా పూజించి ఇంటికి తీసుకొస్తాడు. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.